హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. పీకేఎల్ సీజన్ 12 స్టార్ట్ అవడానికి ఇంకో నెల కూడా లేదు. ఈసారి కూడా చాలా సర్ప్రైజెస్, యాక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 3 బిగ్గెస్ట్ టీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. 3 సార్లు ఛాంపియన్ అయినటువంటి పాట్నా పైరేట్స్, డిపెండింగ్ ఛాంపియన్ పునేరి పల్టన్ మరియు మన తెలుగు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసే తమిళ తలైవాస్. ఈ 3 టీమ్స్ ఈసారి ఎలా ఉండబోతున్నాయో, వారి స్టార్టింగ్ 7 ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అసలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన వీడియోలో మొదటి టాపిక్ పీకేఎల్ 12 లో పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పాట్నా పైరేట్స్ ఈ పేరు చెబితేనే పీకేఎల్ చరిత్ర గుర్తొస్తుంది. 3 సార్లు ఛాంపియన్ గా రికార్డు సృష్టించిన ఈ టీం ఈసారి 4వ ట్రోఫీ కోసం పట్టుదలతో ఉంది. గత సీజన్ లో వారి మెయిన్ రైడర్ దేవంగ్ దళను వదులుకోవడం ఒక పెద్ద షాకే. కానీ వారు ఈసారి బలమైన స్క్వాడ్ ని ఏర్పాటు చేసుకున్నారు. మరి పీకేఎల్ 12 లో వారి ప్రెడిక్టెడ్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పాట్నా పైరేట్స్ తమ కీలక రైడర్లను రిటర్న్ చేసుకుని మరికొంతమంది కొత్త వాళ్ళని తీసుకున్నారు. దేవంగ్ దళను వదులుకోవడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ అతని స్థానంలో మణీందర్ సింగ్ ని తీసుకున్నారు. మణీందర్ సింగ్ లీగ్ లో అత్యుత్తమ రైడర్లో ఒకడు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పాలి. యువ ఆటగాడు అయ్యాన్ కూడా టీం అట్టిపెట్టుకుంది. గత సీజన్ లో దేవంగ్ తో కలిసి అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సుధాకర్ ఎం కూడా గత సీజన్ నుంచే ఉన్నాడు. అయాన్ తో కలిసి అతని కెమిస్ట్రీ చాలా బాగా ఉపయోగపడింది. ప్రెడిక్టెడ్ రైడర్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. మణీందర్ సింగ్, అయాన్, సుధాకర్ ఎం ఉంటారు. అనూప్ కుమార్ కోచ్ గా ఉన్నటువంటి ఈ టీం కు ఈసారి లీగ్ లోకెల్లా అత్యంత బలమైన డిఫెన్స్ యూనిట్ కలిగి ఉంది. అంకిత్ జాగ్లాన్ ను రిటర్న్ చేసుకున్నారు. గత సీజన్ లో అతను 79 ట్యాకిల్ పాయింట్లతో స్టార్ డిఫెండర్ లో ఒకటిగా నిలిచాడు. దీపక్ సింగ్ ను కూడా రిటర్న్ చేసుకున్నారు. అతను రైట్ కవర్ పొజిషన్ లో 64 ట్యాకిల్ పాయింట్స్ తో రాణించాడు. కొత్తగా సంకేత్ సావంత్ ను తీసుకున్నారు. అలాగే సోంబీర్ గులియాకు కూడా స్టార్టింగ్ లో రోల్ దక్కే అవకాశం ఉంటుంది. డిఫెండర్స్ లో దీపక్ సింగ్, సంకేత్ సావంత్, సోంబీర్ గులియా, అదే విధంగా ఆల్రౌండర్స్ లో అంకిత్ జాంగ్లాన్ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ పునేరి పల్టన్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డిపెండింగ్ ఛాంపియన్ పునేరి పల్టన్ పీకేఎల్ 12 లో రెండోసారి ట్రోఫీ గెలవాలని చూస్తుంది. గత సీజన్ లో వాళ్ళు టైటిల్ డిపెండ్ చేసుకోవడానికి బాగానే ప్రయత్నించారు. కానీ కెప్టెన్ అస్లాం ఇనామ్దార్కు గాయమవడం, మరికొందరు ఫామ్ కోల్పోవడం వల్ల టైటిల్ మిస్ అయింది. ఈసారి మాత్రం వాళ్ళు మచ్ ఎవైటెడ్ కంబ్యాక్ కోసం రెడీగా ఉన్నారు. మరి వారి ప్రెడిక్టెడ్ 7 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పునేరి పల్టన్ తమ అటాకింగ్ యూనిట్ లో పెద్దగా మార్పులు చేయలేదు. అందుకే వారిది లీగ్ లో అత్యంత బలమైన రైడింగ్ యూనిట్లో ఒకటి. పంకజ్ మోహితే మరియు మోహిత్ గోయత్ ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సార్లు టీం కి మ్యాజిక్ చేశారు. రైడింగ్ యూనిట్ ను మరింత బలోపేతం చేయడానికి సచిన్ తన్వార్ ను భారీ ధరకు తీసుకున్నారు. గత సీజన్ లో అతని ప్రదర్శన మిశ్రమంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ కూడా టీం కి కీలక ప్లేయర్ గా మారగలడు. అతనితో పాటు ఆదిత్య షిండే, మహమ్మద్ ఇస్మాయిల్, నబీ బక్ష్ వంటి వాళ్ళు బెంచ్ నుంచి వచ్చి మంచి ప్రభావం చూపగలరు. రైడర్స్ లో అస్లాం ఇనామ్దార్, సచిన్ తన్వార్, పంకజ్ మోహితే ఉండే అవకాశం ఉంటుంది. గౌరవ్ ఖత్రి పునేరి పల్టన్ బ్యాక్ లైన్ ను లీడ్ చేస్తాడు. అతను ఒక స్టార్ డిఫెండర్ మాత్రమే కాదు, లీగ్ చరిత్రలో ఎలైట్ డిఫెండర్ లో కూడా ఒకడు. అభినేష్ నాద్రాజన్ తో కూడా అతనికి మంచి సినర్జీ ఉంది. వీరిద్దరూ రైట్ కవర్ పొజిషన్ లో రాణిస్తారు. గత సీజన్ లో ఈ జోడీ కలిసి 97 ట్యాకిల్ పాయింట్లు సాధించింది. లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో మహమ్మద్ అమాన్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా తీసుకున్నటువంటి గురుదీప్ సాంగ్వాన్ లెఫ్ట్ కవర్ పొజిషన్ లో ఆడతాడు. విశాల్ భరద్వాజ్ లాంటి వాళ్ళు కూడా బెంచ్ నుంచి మంచి ఆప్షన్ గా ఉండే అవకాశం ఉంటుంది. డిఫెండర్స్ లో గౌరవ్ ఖత్రి రైట్ కార్నర్, మహమ్మద్ అమాన్ లెఫ్ట్ కార్నర్, అభినేష్ నాద్రాజన్ రైట్ కవర్ మరియు గుర్దీప్ సాంగ్వాన్ లెఫ్ట్ కవర్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో మూడో టాపిక్ తమిళ తలైవాస్ స్క్వాడ్ మరియు షెడ్యూల్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన తెలుగు ఫ్యాన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయినటువంటి టీం తమిళ తలైవాస్. ఈసారి వీళ్ళు పెద్ద హోప్స్ తో పీకేఎల్ 12 లోకి అడుగు పెడుతున్నారు. వీళ్ళు 6 సీజన్ లో కేవలం ఒకే ఒకసారి మాత్రమే ప్లే ఆఫ్స్ కి వెళ్లారు. అది కూడా పవన్ సెహ్రావత్ ఉన్నటువంటి 2022 సీజన్ లో. ఇప్పుడు మళ్ళీ పవన్ సెహ్రావత్ టీంలోకి రావడం ఫ్యాన్స్ కు పెద్ద రిలీఫ్. కొత్త కోచ్ గా సంజీవ్ బాలియన్ వచ్చారు. అతను అర్జున్ దేశ్వాల్ తో కలిసి లీగ్ లో ఒక సక్సెస్ఫుల్ ప్లేయర్ గా పేరు పొందాడు. ఈసారి వీళ్ళు తమ యంగ్ కోర్ ను కూడా రిటర్న్ చేసుకున్నారు. తమిళ తలైవాస్ ఫుల్ స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిద్దాం. రైడర్స్ విభాగంలో అర్జున్ దేశ్వాల్, పవర్ సెహ్రావత్, నరేందర్, విశాల్ చాహల్, యోగేష్ యాదవ్, అభిరాజ్ పవార్, ధీరజ్, రోహిత్ కుమార్ ఉంటారు. అదే విధంగా డిఫెండర్స్ లో హిమాన్సు, సాగర్, ఆశీష్, అనుజ్ గవాడే, నితీష్ కుమార్, రోనక్, తరుణ్, మోహిత్ మరియు ఇరాన్ డిఫెండర్ అలీ రిజా ఉంటారు. ఆల్రౌండర్స్ విభాగంలో మోయిన్ సపాగి, సురేష్ జాదవ్, అదే విధంగా పవన్ సెహ్రావత్ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, పీకేఎల్ 12 సీజన్ లో తమిళ తలైవాస్ ఫుల్ షెడ్యూల్ ని ఒకసారి పరిశీలిద్దాం. ఆగస్టు 29న తెలుగు టైటన్స్ మరియు తమిళ తలైవాస్ మ్యాచ్ జరుగుతుంది. ఆగస్టు 31న తమిళ తలైవాస్ వర్సెస్ యూముంబా మ్యాచ్ జరగబోతుంది. అదే విధంగా సెప్టెంబర్ 6న తమిళ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ ఉంటుంది.
జైపూర్లో జరిగే మ్యాచ్లను ఒకసారి పరిశీలిద్దాం. సెప్టెంబర్ 12న తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్, సెప్టెంబర్ 16న తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్, సెప్టెంబర్ 19న తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్లు జరగబోతున్నాయి. చెన్నైలో జరగబోయే మ్యాచ్లను ఇప్పుడు ఒకసారి చూద్దాం. అక్టోబర్ 1న యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్, అక్టోబర్ 3న తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్, అక్టోబర్ 5న బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఢిల్లీలో జరగబోయే మ్యాచ్లు అక్టోబర్ 14న యూపీ యోద్ధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్, అదేవిధంగా అక్టోబర్ 17న తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈసారి వీళ్ళు డెఫినెట్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఆశిద్దాం. ముఖ్యంగా తెలుగు టైటన్స్ తో జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ 3 బలమైన టీమ్స్ లో మీ ఫేవరెట్ టీం ఏది? పీకేఎల్ 12 లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.